to a flame, you'll play his game. He's a fix, a toxic, you never. యుద్ధం 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 ఏంటి ఇలా మన చుట్టూ ఉన్న దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే మనకే నష్టం. ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరుగుతుంటే బంగారం వెండి ధరలు ఎప్పుడో చేతులు దాటిపోయాయి. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు కూడా భాగమయ్యాయి. ఏంటో మూడో ప్రపంచం యుద్ధం దగ్గరగా కనిపిస్తుందంటున్నారు జనాలు. అయినా కానీ యుద్ధాలు ఏ దేశంలో జరిగినా మనకి ధరలు పెరగడం మాత్రం పక్కా. సో ఇప్పుడు ఆ యుద్ధం మనం ఎంతో ఆతృతగా వెయిట్ చేసిన సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ అయ్యేలా చేసింది. మరి ఆ సినిమా ఏదో తెలుసా? కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ పై మొదటి రోజు నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాను మలయాళ ప్రతిభావంతురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఎప్పుడో ఏడాది కిందట ప్రకటించి ఆ డేట్ కి కర్చీఫ్ వేశారు నిర్మాతలు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ ను జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకువెళ్తున్నారు మేకర్స్. పోస్టర్లు, గ్లిమ్స్, అప్డేట్లు అన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. యష్ లుక్, సినిమా కాన్సెప్ట్ పై అభిమానుల్లో మంచి ఆసక్తి పెరిగింది. అయితే అనుకోని పరిణామాలు ఇప్పుడు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా విస్తరించాయి. దుబాయ్, అబుదాబి, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ప్రాంతాలు భారతీయ సినిమాలకు చాలా పెద్ద మార్కెట్. ముఖ్యంగా యష్ వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్ కీలకం. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ థియేటర్ల వ్యవస్థ, విడుదల ప్రణాళికలపై అనిశ్చితి నెలకొంది. డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు స్థానిక పరిస్థితులను గమనించి టాక్సిక్ విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన తేదీకి బదులుగా సినిమా విడుదలను 2 నెలల తర్వాత అంటే జూన్ 4న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినా మరి రణ్వీర్ సింగ్ ధురంధర్ సీక్వెల్ పరిస్థితి ఏంటో? ఆ సినిమా కూడా వాయిదా పడుతుందా? ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఈ 2 సినిమాలు రిలీజ్ కి ముందే భారీ బజ్ తెచ్చుకోవడంతో మిగతా సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేశాయి. సో ఒకవేళ మార్చి 19న స్లాట్ ఖాళీ అయితే మాత్రం కొన్ని తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్ మారొచ్చు. ఎలాగూ ఈ నెల ఎండింగ్ కి ఉస్తాద్ భగత్ సింగ్ రానుంది. యష్ టాక్సిక్ రాకపోతే ఉస్తాద్ మరింత ముందుకు జరుగుతాడా? టాక్సిక్ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ విషయం అభిమానులకు కొంత నిరాశ కలిగించిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయమని మేకర్ స్పష్టం చేశారు. మంచి మార్కెట్ లో సురక్షిత వాతావరణంలో సినిమాను విడుదల చేయడం ముఖ్యమని భావించినట్టు సమాచారం. మరోవైపు మార్చి 8న బెంగళూరులో ట్రైలర్ లాంచ్ కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. భారీ ఎత్తున అభిమానులను ఆహ్వానించి సినిమా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేయాలని యోచించారు. కానీ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. మొత్తానికి టాక్సిక్ విడుదల ఆలస్యం కావడం అభిమానులకు నిరాశ కలిగించిన సినిమా మీదున్న అంచనాలు మాత్రం తగ్గలేదు. యష్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తారనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 4పై నిలిచింది. యుద్ధ మేఘాలు తొలగి టాక్సిక్ థియేటర్లలో సురక్షితంగా సందడి చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.